రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్. ఇండియాలో ఈ మధ్య ఇంటర్నెట్ షట్ డౌన్ అనే మాట మనకి తరచుగా వార్తల్లోకి వస్తోంది. 3 నెలల క్రితం కేరళ హైకోర్టు రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని పేర్కొంది. అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ జరుగుతూ వస్తుంది. మనం కనుక గమనిస్తే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A డిలీట్ చేసిన రోజున ఇప్పటికీ 135 రోజుల పాటు సుదీర్ఘకాలం ఇంటర్నెట్ షట్ డౌన్ అయింది. భారతదేశ చరిత్రలోనే ఇంతకాలం అంతర్జాలం షట్ డౌన్ అవటం అనేది ఒక పెద్ద విషయం. మొత్తం మన చరిత్రలోనే ఇది సుదీర్ఘకాలం అని చెప్పుకోవచ్చు, 135 డేస్. అలానే ఇంటర్నెట్ షట్ డౌన్ ఈ రోజున మనం గమనిస్తే ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడైనా ఏ మూలనైనా ఇంటర్నెట్ అనేది ఒక అవసరాల్లో ఒకటి అయిపోయింది. దానివల్ల సమాచారం పూర్తిగా బ్లాకేడ్ అయిపోతుందని చెప్పి చాలామంది నిపుణులు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అనురాధ బాసిన్ అనే ఎడిటర్, జర్నలిస్ట్, ఒక ఆవిడ, కాశ్మీరీ టైమ్స్ జర్నలిస్ట్, తనకు వచ్చే సమాచారం, తనకు వచ్చే మెయిల్స్, తనకు వచ్చే వార్తా కథనాలు, తను పంపించాల్సినవి అవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది మొత్తం పూర్తి స్థాయిలో తమ సమాచార హక్కుకు భంగం కలిగింది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ A భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగింది అని చెప్పి కోర్టులో కేసు వేశారు. అలానే జమ్మూ కాశ్మీర్లో ఉన్న పొలిటికల్ లీడర్ గులాం నబీ ఆజాద్, సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఈయన కూడా కోర్టు దాకా వెళ్ళారనమాట. సమాచార హక్కు అనేది అంటే ఇంటర్నెట్ లేకపోవడం వల్ల కేవలం 19(1) మాత్రమే కాదు, ఆర్టికల్ 19(1)A మాత్రమే కాదు, రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్, చాలా రైట్స్, కేవలం సమాచారం రావటం లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు, కానీ అనేకమైన రైట్స్ ఉల్లంఘించారని కూడా ఆయన దానిలో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ఇంకా ఈ విషయంలో తుది తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే ఇంటర్నెట్ షట్ డౌన్స్ గురించి ఒక అంచనా వేయటానికి అఫీషియల్గా ఎటువంటి సంస్థ కూడా లేదు. ఒకే ఒక్క సంస్థ ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ గురించి ఒక డేటా ట్రాక్ చేసే సంస్థ, ఒకే ఒక సంస్థ ఉంది, సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్. సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ఇది గ్లోబల్ లెవెల్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ని ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇదే సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్. అసలు ఎందుకు ఇంటర్నెట్ షట్ డౌన్ చేయటం అనేది చాలా కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. ఎందుకు అంతర్జాలాన్ని ఆపేస్తున్నారు ఏదైనా జరిగేటప్పుడు? దానికి కారణం రూమర్స్ కానీ, కొన్ని వార్తలు కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం. అదేవిధంగా తప్పు జరగకుండా, ఒకరికొకరు కమ్యూనికేషన్ కాకుండా, లేకపోతే గుంపులుగా మారి ఇంటర్నెట్లో, వాట్సాప్లో, లేకపోతే ఫేస్బుక్లో ఇలాంటి వాటిలో గవర్నమెంట్ వ్యతిరేకమైన చర్యలకి ప్రభావితం చేసే విధంగా న్యూస్ స్ప్రెడ్ కాకుండా చాలామంది ఇంటర్నెట్ స్ప్రెడ్ చేయడం ఒక మంచిదే అని చెప్పి చాలామంది అంటున్నారు. ఈ మధ్య గమనిస్తే కనుక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంలో, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగిన సందర్భంలో చాలా రాష్ట్రాలు ఇంటర్నెట్ షట్ డౌన్కి పాల్పడ్డాయి. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా స్టేట్స్. అలానే అయోధ్య వర్డిక్ట్ వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్లో షట్ డౌన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ గమనిస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఒక్కొక్క కేసుని బట్టి, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తున్నారు. అలానే ఎక్కువ కాలం ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన రాష్ట్రం ఇండియాలో జమ్మూ కాశ్మీర్. ఇప్పటికీ 180 సార్లు జమ్మూ కాశ్మీర్లో 2012 నుంచి ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. అలానే రాజస్థాన్లో 67 సార్లు 2015 నుంచి ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. సో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ కాలం ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ఎక్కువ రోజుల పాటు, ఎక్కువ సందర్భాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. సో ఈ షట్ డౌన్ చేసే అధికారం ఎవరిచ్చారు? ఏ విధంగా గవర్నమెంట్ షట్ డౌన్ చేస్తుంది? ఏ చట్టాల ప్రకారం గవర్నమెంట్ షట్ డౌన్ చేస్తుంది అని ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఒకటి సెక్షన్ 144 ఆఫ్ CRPC 1973. సెక్షన్ 144 ప్రకారం మనందరికీ తెలుసు కర్ఫ్యూ పెట్టచ్చు. అదే సందర్భంలో ప్రజాశాంతి, ఒక శాంతిని కాపాడటం కోసం, పబ్లిక్ డిస్టర్బెన్స్ జరగకుండా ఉండటం కోసం, పబ్లిక్ ట్రాంక్విలిటీ కోసం ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయొచ్చు. ఇది ఫస్ట్ థింగ్. ఇంటర్నెట్ షట్ డౌన్ చేసే అధికారం మొట్టమొదటిగా సెక్షన్ 144 ఆఫ్ CRPC 1973. రెండో అధికారం ద టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్, పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017. హోమ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్స్, ఏ రాష్ట్రాల్లో అయితే హోమ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు
రూల్స్ చేసుకోవచ్చు అనమాట. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ రూల్స్ 2017. ఈ మధ్య ఎక్కువ కాలంగా ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ రాష్ట్రాల్లో ఈ రూల్స్ ప్రకారమే ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తున్నారు. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్. ఇంకా మూడో రూల్ సెక్షన్ 5 క్లాజ్ 2 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సో ఈ మూడు చట్టాల ప్రకారం ఇంటర్నెట్ షట్ డౌన్ చేయొచ్చు. ఒకటి సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి 1973, రెండోది టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ రూల్స్ 2017, మూడోది సెక్షన్ 5 క్లాజ్ 2 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. ఈ మూడు సందర్భాల్లో మనం ఇంటర్నెట్ని ప్రభుత్వం షట్ డౌన్ చేయొచ్చు అనమాట. సో షట్ డౌన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. లేకుండా ఇది ప్రజా స్వేచ్ఛ మీద భంగం అని మనం అనలేం. కాకపోతే ఎందుకు ఏ విధంగా చేస్తుందో దాని గురించి ఒకసారి ఆలోచించాలి మనం. అయితే ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం అనేది కేవలం ప్రజల మధ్య కమ్యూనికేషన్ మాత్రమే ఆగిపోతుందా, ఇంకేమైనా లాస్ కూడా జరుగుతుందా అంటే ఆర్థిక పరంగా కూడా ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల పూర్తి స్థాయిలో లాస్ జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఎకనమిక్ యాక్టివిటీ, ప్రతి ఆర్థిక లావాదేవీ ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇంటర్నెట్ మీద ఆధారపడింది. మనం గమనిస్తే ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ ICRIER సంస్థ అధ్యయనం ప్రకారం గత 5 సంవత్సరాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ 16,000 గంటలు జరిగాయి. దాంతో $3 బిలియన్ ఎకానమీ దెబ్బతింది అని. $3 బిలియన్ ఎకానమీ దెబ్బతింది. 16,000 గంటల ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల $3 బిలియన్ ఎకానమీ దెబ్బతిందని. సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల సమాచార లోపమే కాదు, ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దాంతోపాటు ఆర్టికల్ 19(1)(a), 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ కూడా ఒక భాగం అనమాట. దానిలో హెల్త్ కేర్ కానీ, ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్లో నువ్వు అప్లికేషన్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇంటర్నెట్ అవసరం. చాలా సందర్భాల్లో గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్లో నువ్వు ఎన్రోల్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ అవసరం. అంతెందుకు యూపీఎస్సీ అప్లికేషన్ పెట్టాలన్నా, ఏపీపీఎస్సీ అప్లికేషన్ పెట్టాలన్నా, టీఎస్పీఎస్సీ అప్లికేషన్ పెట్టాలన్నా కూడా ఇంటర్నెట్ అవసరం. దాంతోపాటు ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే ఆ ప్రాంతానికి ఆర్థికంగా చాలా నష్టం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడం అనేది కేవలం సమాచార లోపం మాత్రమే కాదు, ఇతర దారిద్ర్యాలు కూడా దారితీస్తుంది. హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, బిజినెస్ యాక్టివిటీస్ కానీ, ఇలా చాలా యాక్టివిటీస్ దెబ్బతింటుంది. అయితే ఇంటర్నెట్ని షట్ డౌన్ అసలు చేయకూడదా అంటే చేయొచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం. కానీ దానికి ఒక సరైన రీజన్ ఉండాలి. దేర్ షుడ్ బి ఎ రీజన్డ్ ఆర్డర్. లా రిక్వైర్స్ దట్ ఎగ్జిక్యూటివ్ షుడ్ ప్రొడ్యూస్ ఎ రీజన్డ్ ఆర్డర్. చట్ట ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఒక కారణం, సహేతుకమైన కారణం చెప్పి ఇంటర్నెట్ షట్ డౌన్ చేయాలి, ఇంటర్నెట్ బ్లాక్ చేయొచ్చు. అదేవిధంగా ఏ ఫండమెంటల్ రైట్ అయినా తీసేయచ్చు. ఆర్టికల్ 20, 21 కాకుండా ఎమర్జెన్సీ టైంలో కూడా ఫండమెంటల్ రైట్స్ తీసేయచ్చు. అయితే వెన్ ఎవర్ యు ఆర్ సస్పెండింగ్ ద యాక్సెస్ టు ఫండమెంటల్ రైట్, ఏదైనా ప్రాథమిక హక్కుని సస్పెండ్ చేసేటప్పుడు, ఆ హక్కు యొక్క వినియోగాన్ని సస్పెండ్ చేసేటప్పుడు దాని నిష్పత్తి ప్రకారం ఒక ప్రపోర్షనల్గా సస్పెండ్ చేస్తున్నావా, డిస్ప్రపోర్షనల్గా చేస్తున్నావా, అంటే నువ్వు పూర్తి స్థాయిలో 130 రోజులు 140 రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ చేయాల్సినంత అవసరం ఉందా, అంత అగత్యం ఉందా అనేది ఆలోచించాలి. అంటే నువ్వు ఫండమెంటల్ రైట్ తీయటంలో తప్పని ఎవరు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు ప్రజలందరూ ప్రభుత్వం కిందే ఉండాలి. కానీ అది ఎంతవరకు అవసరం, నిజంగా ప్రభుత్వం హై హ్యాండెడ్నెస్ని చూపిస్తుందా, ప్రభుత్వం ఎక్కువగా అంటే అవసరమైన దానికంటే ఎక్కువ పరిమితులు విధిస్తుందా అని మనం ఆలోచించాలి. దాంతోపాటు మనం ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయటం వల్ల రైట్ టు లైఫ్, రైట్ టు లైవ్లీహుడ్, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అండ్ లైవ్ మింట్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం 67%, 67% డాక్యుమెంటెడ్ కేసెస్ ఆఫ్ వెబ్ షట్ డౌన్స్. 67% డాక్యుమెంటెడ్ కేసెస్ ఆఫ్ వెబ్ షట్ డౌన్స్ అంటే 65% వెబ్ షట్ డౌన్స్ ప్రపంచంలో జరిగే 65% ఇండియాలోనే జరుగుతున్నాయి అని చెప్పి ఈ మధ్య లైవ్ మింట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇవన్నీ చూస్తే ఇండియాలో ఇంటర్నెట్ యూజ్ చేసే హక్కు కూడా మనం కోల్పోతున్నామా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిలో మెయిన్స్ క్వశ్చన్లో ఎస్ఏ రైటింగ్లో అయితే సోషల్ మీడియా దాని ప్రభావాలు, లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఏదైనా రాసేటప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ గురించి కూడా రాయాలి. అలానే ఫండమెంటల్ రైట్స్లో మనందరికీ తెలుసు ఆర్టికల్ 21 విస్తృతం అవుతూ వచ్చింది, రైట్ టు పర్సనల్ లిబర్టీ గురించి. అలానే ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాసినప్పుడు రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్, దానికి మనం ఎదురవుతున్న చేదు అనుభవాలు, వీటి గురించి కూడా ఒక పాయింట్ రాస్తే బెటర్గా ఉంటుంది.